అది నిజమండి బాబు. ఆ ప్రాంత శివయ్యను దర్శించుకున్న ఒక్క రోజు నుండి ఒక్క నెలలోపే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. అబ్బా, అంత మాత్రాన ఆయన దర్శనమేమి అంత సులభం కాదు. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యను అడుగు. మనసారా అడిగితే కాదనుడులే. ఎందుకంటారా? పర్వతమే పడగ విప్పి స్వయంగా వెలిసిన ఆ శివయ్యను కంటికి రెప్పలా కాపలా కాస్తుండడం ఒక అద్భుతమైతే, సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి నిత్యాభిషేకం చేస్తూ ఉండడం మన కళ్ళకు కనబడే ఒక మరో ప్రపంచం. ఇప్పటికీ ఆ ప్రాంతం మీకు తెలియదని నాకు తెలుసు. ఇంతకీ ఆ ప్రాంతం పేరు ఏమిటంటారా? అదేనండి, పూర్వం తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న గుర్రమంద అనే గ్రామం. ఇంతకీ ఎందుకు అంత మహత్యం అంటారా? అదేనండి, సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి ద్వారా నిత్యాభిషేకం పొందుతున్న ఆ శివయ్య నుండి జాలువారిన 3 చుక్కల జలాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలు, మనకి పాజిటివ్ ఎనర్జీ మొదలైపోతుంది. ఇంతకీ ఇక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పే ముందు, ఆయన కొలువైన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో మీ వాహన ప్రయాణం ఆగిపోతుంది తెలుసా? ఎందుకంటే ఆ 2 కిలోమీటర్లు నడవాల్సిందే, ప్రకృతి అందాలను ఆస్వాదించవలసిందే. కానీ మీకు ఎటువంటి అలసట రాదు, నమ్మరా? అయితే మీరు వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకుని ఆ అనుభూతి పొందాల్సిందే. నడక మార్గంలో మీరు 3 జలపాతాలను దాటాల్సి ఉంటుంది. అప్పుడు కనపడుతుంది పడగ విప్పిన పర్వతం. ఆ పర్వతం కింద కొలువైన స్వయంభుగా వెలిసిన పరమేశ్వరుడి దర్శనం. ఇక్కడ కనపడుతున్న రూట్ మ్యాప్ ద్వారా మీరు ఆ ప్రాంతాన్ని చేరుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. ఎటు నుంచి వచ్చినా సరే వేట మామిడి అనే జంక్షన్ మీద చేరుకోవాల్సిందే. అక్కడి నుంచి చివరి అంకం మొదలవుతుంది. ఈ ప్రాంతం రాజమండ్రికి 102 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. అదే విధంగా వైజాగ్ నుంచి వచ్చిన, లేదంటే మరే ప్రాంతం నుంచి వచ్చిన ఈ జంక్షన్ వేట మామిడి మీరు చేరుకోవాల్సిందే. గంగాధరం త్రిశూలధారి మహాదేవం. అరే, అప్పుడే అయిపోలేదండి. ఈ దర్శన అనంతరం ఇరుకు ప్రయాణంలో పూతవేటు దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం, అదే పూతిగుంట. ఇక్కడి ఉన్న విశేషాలను మీరే చూడండి. గంగాధరం త్రిశూలధారి మహాదేవం. మరిన్ని అద్భుతాలతో మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే. గంగాధరం త్రిశూలధారి మహాదేవం.